మాది అస్సల్పూర్ గ్రామం, అస్సల్పూర్ మాది. పేదవాళ్ళకి అన్ని ఇస్తామని చెప్పి కూడా ఏమీ సాయం చేయట్లేదు. నేను అడ్డ మీదకి వస్తున్నా, పని చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, దొరికినాడు చేస్తున్నా, దొరికినాడు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతున్నా. నాకు జాగ లేదు, భూమి లేదు, అన్నీ చేస్తున్నాడు వాడు కేసీఆర్. అన్నీ చేస్తున్నాడు కేసీఆర్. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తలేడు. మరి పేదవాళ్ళకి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. మీకేం పథకాలు రాలేదా? రైతు బీమా కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే పింఛన్ కావచ్చు, నల్ల కావచ్చు, మిషన్ భగీర్. ఆ నల్ల లీలది దాన్ని వదిలేసే, లీలది దాన్ని ప్రాబ్లం ఒక రోజులో అది కూడా లేదు కదా. లేదు. మరి పేదవాళ్ళకి అన్నీ చేస్తా అది అంటుండు. మరి పేదవాళ్ళకి ఏం చేస్తాను? నేను గరీబోని. నేను మా అస్సాల్పూర్ వెల్దుర్తి మండలం, జిల్లా మేదక్, తాలూకా మాసాపేట్. నా ఫోన్ నెంబర్తో సహా కూడా చెప్పమని కూడా చెప్తా. ఆ లంజడికి ఏం చేస్తుండ అసలు కేసీఆర్? అరే అట్లా మాట్లాడకూడదు, ఇది సీఎం అఫెన్స్ అవుద్ది. కరెక్టే మీరు అన్నది, నేను కాదంటలేను. మరి ఏం చేస్తుండ సార్? మరి నేను ప్రతి ఒక్కటి నేను చేయడానికి సరే నేను చేస్తున్నా చూస్తున్నా. నేను గరీబోళ్ళం. మాది అస్సాల్పూర్. నేను చాలా గరీబోని. పేదవాళ్ళకి చేస్తా, అది చేస్తా, ఇల్లు ఇస్తా, స్థలాలు ఇస్తా అంటున్నాడు. మరి మొత్తానికి మీకు ఇల్లు రాలేదు, నీళ్ళు వస్తున్నాయి, ఆ తర్వాత ఆరోగ్య సమస్య తీరుతుందా? లేదు, అది కూడా లేదు సార్. అదో ఈయన మళ్ళీ చూడు ఇక్కడ మాట్లాడు సార్. ఒక్కటి 60 ఏళ్ళ నుంచి చేసే సీఎం ఏం బీకలే. ఇవాళ ఈయన వచ్చి తెల్లబడ్డది తెలంగాణది. మనం ఒక్క కుటుంబాన్ని నడపాలంటేనే దమ్ము తీస్తున్నాం. ఆయన ఎన్ని అనుకున్నావు? 32 జిల్లాలను దింపుతున్నాడు. ఎవ్వంతో కాలేదు. తెలంగాణ తెచ్చిండు. అరే అందరికీ లాభం దొరకదన్న. ఎటింటును నువ్వు ఇటు తిన్నాక అటు మాట్లాడు. అందరికీ లాభం దొరకదు. ఓ దేవుని దగ్గర పోతాం, అందరికీ అది దొరకదు. ఎవరికో నలుగురు దొరుకుతుంది. ఇక వరుతా ఉంటే కేసీఆర్ ఎవరి పార్టీవాడు వాందికి మాట్లాడుతాడు సార్. ఎవరి పార్టీవాడు వాందికి మాట్లాడుతాడు. అది తప్పది. పని చేసేటోడు మాట్లాడు. నువ్వు పని చేయనుందే చీరబెట్టి రేవంత్ రెడ్డి ఎవరిని వీకినవా నువ్వు? ఇడ అరే ఆగు. 10 మంది కాకుండా 50 మందికి అన్ని విధాలు దొరికింది. న్యాయం చేస్తుంది కేసీఆర్. మీరైతే కేసీఆర్ యొక్క పరిపాలనకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంచి న్యాయం ఉంది. ఇక తప్పు అంతటా జరుగుతుంది సార్. కొందరి జరగది, దాన్ని ఓర్చుకోవాలి. మొత్తం మీద కేసీఆరే తెలంగాణను చక్కబెట్టిండు, తెలియజేసిండు. అంత మొదలు చేసినాడు ఎవ్వడు కూడా ఏం లేదు. చెన్నారెడ్డి వచ్చిండు, ఆయన బ్రహ్మానందరెడ్డి వచ్చిండు, వీళ్ళంతా వచ్చిపోయిండు. మరి ఎవడేం దిగలే. ఎవరిని పక్క ఆడే నింపుకొని పోయిండు. వీడు కోట్లాది రూపాయలు తీసుకొని జనాన్ని పెడుతుండు, దేశాన్ని కాపాడుతుండు, జనాన్ని కాపాడుతుండు. ఇంకేం చేస్తాడు? 5,000 ఉన్న పింఛన్ ఇప్పుడు 8,000 చేసిండు. ఏ సీఎం ఇయ్యలేదు మరి ఇంతవరకు. నువ్వు దున్నకున్నా నీకు 10,000 వస్తుంది. అది తప్పు మాట్లాడుతుంది. అంతా దొంగలు. నేను తినేటోళ్ళు తినుకుంటా బేనియత్ బదునియత్ అట్లా మాట్లాడు. నీకు 8,000 రూపాయలు పొలం నాటేయకుండా నీకు ఇంటికి వస్తుంది. నువ్వెంత గుర్తించుకున్న వాళ్ళు ఏం చేయరు. నాకు తెలుసు బాగా. అది ఏం చేయరు. గరీబ్ వాళ్ళకు లేవళ్ళకి ఇస్తాము, జాగాలు ఇస్తాము, ప్లాట్లు ఇప్పిస్తాము, డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. ఏది లేదు, లవడలేదు, లైసెన్స్ లేదు. అంతే. డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామన్నాడు, పేదవాళ్ళకి అన్ని చేస్తామన్నాడు, కానీ అదంతా ఏది లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.